ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తానికి 2010 ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2023 డిసెంబర్లో అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఆర్భాటంగా ఒక ప్రారంభించేటప్పుడు ఇంత ప్రధానమైన సమస్య ఉంటున్న చోట ఈ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ సరైన సిబ్బంది ఉందా లేదా, డాక్టర్స్ ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇటీవల నేను మా గౌరవ సభ్యులు అనపర్తి శాసనసభ్యుల దగ్గర ఒక సిఎస్సిని ఏరియా హాస్పిటల్ చేసిన సందర్భంగా వారు భూమి పూజకు రమ్మంటే మొదటగా నేను చేసింది ఏంటంటే భూమి పూజ చేస్తాం, భవన నిర్మాణం జరుగుతుంది కానీ దానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉందా లేదా అని చూడడం జరిగింది అధ్యక్ష. ఉందన్న తర్వాతనే వెళ్ళి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు కానీ అక్కడ బోధనా సిబ్బంది గురించి ఆలోచించలేదు అధ్యక్ష. కనీసం నెఫ్రాలజీ అంటే మీకు కిడ్నీ సంబంధిత బాధలు అంటే నెఫ్రాలజిస్టులు ఉన్నారు అధ్యక్ష. 6 మంది నెఫ్రాలజిస్ట్ ఉండాల్సి వస్తే అక్కడ ఉంటున్నది కేవలం ఒకరు అధ్యక్ష. 5 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా యూరాలజీ అధ్యక్ష, అక్కడ 6 మంది యూరాలజిస్టులు ఉండాల్సి ఉంటే 4 ఖాళీలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అనిస్టిషియన్స్ 8 మంది ఉండాల్సి వస్తే 6 మంది ఉన్నారు అధ్యక్ష. కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తే ఒకటి కూడా ఖాళీ ఉంది అధ్యక్ష. అదే రకంగా రేడియాలజిస్టులు 4 ఉండాల్సి వస్తే 4 ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 61 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండాల్సి వస్తే 17 మంది మాత్రమే 44 ఖాళీలు ఉన్నాయి. అంటే 75% ఖాళీలు ఉండగా అటువంటి ప్రధానమైన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. దాని కారణంగా అక్కడ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అదర్ దాన్ డాక్టర్ స్టాఫ్ విషయంలో కూడా 105 మంది ఉండాల్సి వస్తే 92 మంది ఉన్నారు, 13 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ ఉంటున్న పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ కొరతలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో అక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా గతంలో జార్జియా ఇన్స్టిట్యూట్తో కానీ లేదా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీతో కానీ లేదా నార్త్ కార్నెల్ యూనివర్సిటీతో కానీ ఎంఓయూలు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య కారణం ఏంటంటే మూల కారణం ఏంటంటే అది కనుక్కోవడమే కష్టమవుతుంది అధ్యక్ష. హై సిలికా ప్రెజెన్స్ ఉండడం అక్కడ వాటర్లో, లేదా ప్రొలాంగ్ డిహైడ్రేషన్, లేదా నాన్ స్టెరాలజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యూజ్, హెవీ మెటల్స్ వాటర్లో ఉండడం, లేదా హై పెస్టిసైడ్స్, ప్రధానంగా జెనెటిక్ ఇష్యూస్ కూడా అని గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ కానీ లేదా కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు పర్యటించి వాళ్ళు చేసిన పరీక్షల్లో ఇవన్నీ కారణాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు కొత్తగా హార్వర్డ్ యూనివర్సిటీతో నార్త్ కార్నెల్ యూనివర్సిటీ కూడా ఎంఓయూ చేసుకోవాల్సి ఉంది. ఈ సమస్యల్ని ప్రజల్లో కూడా అవగాహన కలిగించాల్సి ఉంది. సురక్షితమైన నీరు తాగాలి, ఆగ్రోకెమికల్స్ వాడకం తగ్గించాలి, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టు. అదేవిధంగా జన్యుపరమైన ఏమన్నా విషయాలు ఉంటే ఈ పెద్ద సంస్థలు వచ్చాయి కాబట్టి, అమెరికాకు సంబంధించిన సంస్థలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాటి మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత దాన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిని ఈ కొరతలను తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అనేక మంది అడిగారు, పూన రవికుమార్ గారు అడగడం జరిగింది, శిరీష గారు కూడా ఇటీవల కూడా వారు కూడా వెళ్ళి చూడడం జరిగింది, అనేక సందర్భాలు కూడా పర్యటించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే నాన్ రికరింగ్ 50 crores అది 84 crores దాకా ఖర్చు పెట్టడం జరిగింది. రికరింగ్ 8.19 ఉండాలి, అది రావట్లేదు. దాని కారణంగా జీతాలు కూడా అందట్లేదు అనే విషయం ఇప్పుడే నిజంగా వాస్తవానికి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. నేను ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరగా దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయం మీద కూడా, ఎందుకంటే అటువంటి ప్రాంతంలో బయట నుంచి వెళ్ళి చేయడానికి చాలా మంది డాక్టర్లు సుముఖంగా ఉండకపోవచ్చు, ముఖ్యంగా స్పెషలిస్టులు. కాబట్టి ఇన్సెంటివ్ విషయంలో కూడా పరిశీలిస్తాం. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ సభ్యులు అడగడం జరిగింది. అయితే ఇప్పటికే అది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి అటాచ్ చేసింది కాబట్టి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న స్పెషలిస్టుల దీన్ని అన్నిటి కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆమ్నాల వలసలో కూడా డయాలసిస్ సెంటర్ అన్నారు అధ్యక్ష. ఇప్పటికే రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద 53 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి, సంవత్సరం నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవ కింద
మొత్తంగా 217 డయాలిసిస్ సెంటర్లు కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. అయితే ఈ విషయాన్ని కూడా ఆ ఉన్న తీవ్రతను ఒకసారి సర్వే చేయించి అక్కడ కూడా డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం విషయం మీద కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదే కూడా పెన్షన్ విషయంలో కూడా చెప్పారు, ఎందుకంటే పెన్షన్ 10,000 వస్తూ ఉంది. ఇప్పుడు డయాలిసిస్ పేషెంట్లకి మందుల వాడకం గురించి కూడా 5,000 ఇస్తే బాగుండనే సూచన చేశారు. అది కూడా ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పారు దీన్ని, ఎందుకంటే ఈ సమస్య ఇంత తీవ్రత ఎందుకు ఆ జిల్లా నుంచి మనం ప్రపంచమంతా దృష్టి ఆకర్షించింది ఉద్దానం అనేది. కాబట్టి ఇంత తీవ్రత ఉన్న చోట పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది కానీ ఈ స్పెషలిస్ట్ లేకపోవడం, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కావాల్సిన ల్యాబ్ ఇంకా ఎక్విప్మెంట్ ఏమన్నా కొరతలు ఉంటే వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. పర్యటన చేయాల్సిందిగా వారు కోరారు. ఖచ్చితంగా వారి అనుకూలమైన దినం మిగతా ఇతర గౌరవ శాసనసభ్యులు కూడా మాట్లాడి ఒక పర్యటన చేసి అక్కడ సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ఏ కొండూరు గురించి, తిరువురు గురించి కూడా గౌరవ సభ్యులు కొరకపూడి శ్రీనివాస్ గారు అడిగారు. అక్కడ కూడా ప్రధానంగా ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆ మండలంలోని గిరిజన తాండాల్లో అధ్యక్ష, అక్కడ సమస్య రెడ్డిగూడెం మండలంలో కానీ లేదా విసన్నపేట ఇటువంటి చోట ప్రధానంగా కేసులు ఎక్కువ వస్తున్నాయి. తిరువురులో ఈ ఏ కొండూరులో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇక ప్రధానంగా ఏంటంటే 22 యాక్టివ్ కేసుల్లో కూడా సీరం క్రియాటినిన్